హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సౌజన్యంతో ఇచిగో ఇచి అనేటువంటి ఆనంద మార్గం అనే అంశాన్ని ఇచిగో ఇచి అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఇచిగో ఇచి ఆనంద మార్గం. ప్రతి మనిషిని గతం వేధిస్తుంది, భవిష్యత్తు భయపెడుతుంది. ఆ రెండింటి మధ్య చిక్కుకొని అతను వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఈ క్షణం విలువ తెలుసుకో, ఈ నిమిషాన్ని ఆస్వాదించు, ఏ చిన్న అనుభూతిని వదులుకోవద్దు. ఇంతకంటే మంచి రోజులు వస్తే రావచ్చు, కానీ గడిచిపోయిన క్షణం మాత్రం తిరిగి రాదు అని హెచ్చరిస్తుంది జపనీస్ ఆనంద మంత్రం. ఇదిగో ఇచిగో ఇచి అనేటువంటిదే. నిన్న సాయంత్రం మీకు ప్రేమలేఖ వచ్చింది, చదువుకున్నారా? అందమైన ఆకాశం చిటపట చినుకుల రూపంలో రాసింది. మరో వర్షాకాలం ఇంకో ప్రేమలేఖ అందితే అందొచ్చు, కానీ నిన్నటి అనుభూతి మాత్రం తిరిగి రాదు. పొద్దున్నే మిమ్మల్ని ఎవరో పలకరించారు, స్పందించారా? లేలేత ఉషా కిరణాల పరామర్శ అది. రేపు కూడా తెల్లవారుతుంది, మరోసారి సూర్యోదయం అవుతుంది. నేటి ఉదయాన్ని మాత్రం వెనక్కి రప్పించలేం. మధ్యాహ్నం మీకు విఐపి తారసపడ్డారు, గుర్తించారా? ఎదురింటి పసిబిడ్డ బోసి నవ్వులు నవ్వుతూ, ఆ చిట్టి తల్లి ఎల్లుండో మరునాడో మళ్ళీ నవ్వినా నవ్వచ్చు. నిన్నటి జ్ఞాపకం మాత్రం పునరావృతం కాదుగా. ఒక్కరోజులోనే ఎన్ని అందమైన అనుభవాలు నిర్లిప్తతతోనో నిర్లక్ష్యంతోనో మనం ఆస్వాదించకుండా వదిలేసిన ఆ అనుభూతులన్నీ మరుక్షణమే కరిగిపోతాయి, అరిగిపోతాయి. ప్రతిరోజు విలువైందే, ప్రతి నిమిషం అపురూపమైందే, ప్రతి అనుభవం అద్భుతమైందే. గతాన్ని నెమరేసుకుంటూనో భవిష్యత్తును ఊహించుకుంటూనో ఆ ధ్యాసలో పడిపోయి వర్తమానాన్ని విస్మరించకూడదు. జపనీస్ వికాస సూత్రం ఇచిగో ఇచి. దాని సారాంశం ఇదే: ప్రతి భేటీ అమూల్యమే అని ఆ మాటకు అర్థం. అది వ్యక్తులతో కావచ్చు, ప్రకృతితో కావచ్చు, అనుభవాలతోనూ కావచ్చు. శంబాలా ఓ కాల్పనిక నగరం. పెద్ద పెద్ద భవనాలు, ఎటు చూసిన ఉద్యానవనాలు, జలపాతాలు, వీధుల్లో రాసులుగా పోసిన వజ్రవైడూర్యాలు, ఆనంద స్వరూపులైన పౌరులు, మొత్తంగా 1000 స్వర్గాలకు సరిసాటి శంబాలా. ఓ వేటగాడు జింకను వేటాడుతూ హిమాలయాల వరకు వెళ్ళాడు. ఎలాగైనా ఆ మృగాన్ని అందుకోవాలనే ఆశతో ఓ పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగాడు. ఎదురుగా వెండి కొండల మధ్య బంగారు నగరం. బయటి వాళ్ళు లోపలికి రాకుండా దుర్భేద్యమైన మహాద్వారాన్ని నిర్మించారు. అక్కడున్న కాపలాదారు ఏ పూర్వజన్మ పరిచయమో ఉన్నవాళ్లాగా వేటగాడిని పలకరించాడు. శంబాలా అందాలను ఆస్వాదిస్తావా అని అడిగాడు. నాకు ఆశగానే ఉంది, కానీ ప్రస్తుతం వేటలో ఉన్నాను. జింకను పట్టుకున్నాకే తిరిగొస్తాను అని జవాబిచ్చాడు. అంతే వేగంగా ముందుకు కదిలాడు. మొత్తానికి జింక దొరికింది, వేట ముగిసింది.
చెప్పినట్టే తిరిగొచ్చాడు. కానీ అక్కడ కాపరి లేడు. ఎంత ప్రయత్నించినా శంభాల ద్వారాలు తెరుచుకోలేదు. జింకదేముంది, ఎప్పుడైనా వేటాడొచ్చు. కానీ శంభాలలో ప్రవేశం అంత సులభంగా దొరకదు. అంది వచ్చిన అవకాశాన్ని చేదార్చుకున్నందుకు చాలా బాధపడ్డాడు వేటగాడు. శంభాల వర్తమానానికి ప్రతీక, జింక గతానికి భవిష్యత్తుకు సూచిక. నిన్నటి చింతలతో రేపటి ఆశలతో ఆ వేటగాడిలా అనుభూతుల్ని దూరం చేసుకోవద్దు అని హెచ్చరిస్తుంది ఇచిగో ఇచి. సోజీ బౌద్ధ సన్యాసి కాదు, తత్వవేత్త కాదు, జపాన్లోని ఓ కుగ్రామంలో నివసించే మామూలు మనిషి. కాకపోతే గొప్ప ఛాయ్ మాస్టర్. 1588 ప్రాంతంలో సోజీ రాసుకున్న డైరీలో తొలిసారిగా ఇచిగో ఇచి అనే దాని ప్రస్తావన మనకు కనిపిస్తుంది. జపనీయులు టీ వేడుకలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. హృదయపూర్వకంగా పాల్గొంటారు. అతిథులు, ఆత్మీయుల సమక్షంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. ఆ అనుభూతులకు అక్షర రూపం ఇస్తున్నప్పుడే ఇచిగో ఇచి గురించి వివరించాడు సోజీ. క్రమంగా అదో ఆనంద సిద్ధాంతంగా మారిపోయింది. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లోనూ ఇచిగో ఇచి గురించి లోతైన వివరణ ఉంది. యుద్ధంలో ఈ క్షణమే కీలకం. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ స్పందించలేం. స్పందించటానికి మనం బతికి ఉండకపోవచ్చు కూడా. హాలీవుడ్లో ఘన విజయం సాధించిన ఫారెస్ట్ గంప్ అనే సినిమా కూడా ఈ క్షణమే సత్యం అనే ఆలోచన విధానానికి దగ్గరగా ఉంటుంది. దీంతో జపనీస్ అనువాదాన్ని ఇచిగో ఇచి అనే ట్యాగ్ లైన్తో విడుదల చేశారు. జపాన్ పర్యటనలో భారత ప్రధాని కూడా ఇచిగో ఇచి గురించి ప్రస్తావించారు. ఇక జపాన్ ప్రజలకైతే ఈ మాటంటే మహాప్రాణం. ఆ పేరుతో అనేక కంపెనీలు వెలిశాయి. వీధికో రెస్టారెంటు కనిపిస్తుంది. ఇచిగో ఇచి. దాన్ని అనుసరించడం అంటే నడుస్తూ, మాట్లాడుతూ, పని చేస్తూ, భోంచేస్తూ, టీ తాగుతూ కూడా ధ్యానం చేయడమే అని సగర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు జపానీ. చెర్రీ చెట్లు మొగ్గలు తొడుగుతున్న సమయంలో ఒకసారి, పూలు పూసినప్పుడు ఒకసారి, పూలు రాలే కాలంలో ఒకసారి, మొత్తం 3 వేడుకలు చేసుకుంటారు జపనీయులు. చెర్రీ పూలు ఓ సాకు మాత్రమే. అన్ని వైపుల నుంచి ఆనందాన్ని వెతుక్కునే అందమైన ప్రయత్నం ఇది. ఈ క్షణం నిడివి, రెప్పపాటు సమయమే. అయితేనే గొప్ప అనుభూతిని మూటగట్టి ఇవ్వగల శక్తి దానికి ఉంది. దురదృష్టవశాత్తు మనం వర్తమానాన్ని పూర్తిగా విస్మరిస్తాం. ఎదురుగా ఓ మహావ్యక్తి ఉన్నా సరే అప్పుడెప్పుడో తారసపడిన దుర్మార్గుడి గురించి ఆలోచిస్తూ ఆ పెద్ద మనిషి సాన్నిధ్యాన్ని విస్మరిస్తాం. కొన్ని ఉద్వేగాలు సైతం మనల్ని స్థిమితంగా ఉండనియ్యవు. ఆ సమయంలో మనసు ద్వారాలు మూసుకుపోతాయి. కళ్ళెదుట కనిపిస్తున్న మంచిని చూడలేం. ఎప్పుడూ కోపం కలిగినప్పుడు మన కోపమే ఎదురు చూస్తున్న ఆనందాల్ని ఆస్వాదించలేం. చాలా సందర్భాల్లో మన కోపతాపాలకు కారణాలు గతంతో ముడిపడి ఉంటాయి. ఎవరినైనా కోపగించుకోవటం అంటే నిప్పు కణికను నోట్లో వేసుకొని దాన్ని ఎదుటి వ్యక్తి మీదకి ఉమ్మివేయడమే. దీనివల్ల అవతలి మనిషి కంటే మనకే ఎక్కువ నష్టం అని గ్రహించకపోతే ఎలా? అలాగే బాధ. ఆత్మీయులు దూరమైనప్పుడు, ఇష్టమైన వస్తువుల్ని కోల్పోయినప్పుడు తీవ్రంగా బాధపడతాం. కానీ ఎంతకాలం ఇలా లేని దాని గురించి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్నదాన్ని గమనంలోకి తీసుకోకపోవడమే
అన్నిటికంటే పెద్ద విషాదం. ఇక ఆ క్రమంలోనే భయం. నువ్వు ఏదైనా సరే మనకి ముప్పు చుట్టుముట్టినప్పుడు, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు భయపడతాం. మనిషి మనుగడకు అదో అలారం వ్యవస్థ. కాకపోతే చాలా సందర్భాల్లో ఆ అలారం మోగకూడదని సమయాల్లోనూ, మోగకూడని సమయాల్లోనూ మోగుతుంది. ఊహలకు కల్పనలకు కూడా స్పందిస్తూ పోతే ఆనందానికి చోటెక్కడ? కాబట్టి అసలు కారణం అనే దాన్ని మనం గమనిస్తే, గతానికి దూరంగా ఉన్నప్పుడు, భవిష్యత్తు పట్ల బెంగలేనప్పుడు, 100కి 100 వర్తమానంలోనే జీవిస్తున్నప్పుడు కోపం ఉండదు, విషాదం కనిపించదు, భయం దరిదాపుల్లో కూడా రాదు. మనసు నిండా ఆనందమే, కళ్ళ నిండా సంతృప్తే. ఆనందం పాజిటివ్ అంటువ్యాధి. ఎవరో ఒకరితో పంచుకోకుండా ఉండలేం. అలా పరోక్షంగా ఇతరులకు ఆనందరసాన్ని ధారపోస్తాం. ఆనందంగా ఉన్నప్పుడే మనలోని అసలైన మనిషి బయటికి వస్తాడు. ఉదారంగా వ్యవహరిస్తాం, ఎంతో ప్రేమిస్తాం, ఇట్టే క్షమిస్తాం, హాయిగా నవ్వేస్తాం, వరాలు కురిపిస్తాం. ప్రతిరోజు ప్రతి క్షణం అలానే ఉండగలిగితే ఎంత బాగుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆనంద స్వరూపుడిని టిబెట్లోని ఓ బౌద్ధారామంలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ సమయానికి అతని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అయితేనే పేదరికం అతని మహదానందానికి అడ్డు కాలేదు. నిత్యానందము, సత్యానందము అని ఉపనిషత్తులు వర్ణించేది ఈ మానసిక స్థితినే. మనకు అకారణ దుఃఖాలు తెలుసు, అకారణ ద్వేషాలు తెలుసు. చాలాసార్లు మన అనుభవంలోకి వచ్చే ఉంటాయి ఇవన్నీ. అకారణ ఆనందమే బొత్తిగా కొత్త. మనకు మంచైనా జరగాలి, మన శత్రువుకు చెడైనా జరగాలి. ఏ కారణం లేకపోతే మనం స్పందించం. ఇంగ్లీష్లో ప్రజెంట్ అంటే వర్తమానం, బహుమతి అనే రెండో అర్థం కూడా ఉన్నాయి. రెండూ ఒకదానితో ఒకటి ముడిపడినవే. అవును, మనిషికి వర్తమానాన్ని మించిన బహుమతి లేదు. సృష్టిలో నువ్వే ఓ పెద్ద అద్భుతం. ఇంకేదో అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఈ క్షణాన్ని వృధా చేసుకోవద్దు అని సూచిస్తారు బౌద్ధ గురువులు. ప్రతి క్షణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడమే కాదు, ఆ అనుభూతిని కలకాలం పదిలపరుచుకునే ప్రయత్నము చేయాలని చెబుతుంది ఇచిగో ఇచి. ఏ బంధువుల ఇంటికో వెళ్ళినప్పుడు ఓ మంచి కానుక తీసుకువెళ్ళు. బంధువులే మీ ఇంటికి వచ్చినప్పుడు జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యం ఇవ్వు. కలకాలం గుర్తుండిపోయేలా 4 మంచి మాటలు చెప్పు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి అనుభూతిని డైరీలో రాసుకో, ఫోటోల రూపంలో రికార్డు చేసుకో అని సలహా ఇస్తారు వికాస నిపుణులు. ఏదైనా 5 ద్వారాలు, ఇచిగో ఇచి సూత్రాల్ని జీవనశైలిలో భాగం చేసుకోవటం పెద్ద కష్టము ఏమీ కాదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడానికి డబ్బుతో పని లేదు, సాంకేతికత అవసరం లేనే లేదు. మనసుంటే సరిపోతుంది. జీవితం పట్ల మమకారం దానికి తోడైతే చాలు. ఆ 5 ద్వారాలు ఏమిటంటే, 1, సూర్యోదయాన్ని చూడాలనిపిస్తే మరుసటి తెల్లవారుజామునే చూసేసేయండి. బద్ధకంతోనో నిర్లిప్తతతోనో ఆ అనుభూతిని వాయిదా వేసుకోవద్దు. కన్యాకుమారికి వెళ్ళాలనిపించినా, కాశ్మీర్లో పర్యటించాలని ఉన్నా వెంటనే ఏర్పాట్లు చేసుకోండి. ఆఫీస్ పనులున్నాయనో, వ్యాపార వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చాక నిర్ణయం తీసుకుందామనో వెనక్కి తగ్గద్దు. ఇక 2వ ద్వారం, ఒకే పనిని పదే పదే చేస్తూ సరికొత్త ఫలితాల్ని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది.
జీవితం పాతబడిపోయిన వెలితికి వేధిస్తున్నప్పుడు మళ్ళీ ఆ పాతనే పట్టుకొని వేలాడటం ఎందుకు? కొత్త దారి ఎంచుకోండి, కొత్త అనుభూతుల్ని వెతుక్కోండి. ఇక మూడవ ద్వారం, మనస్సును వర్తమానంలోనే నిలవరించడంలో జజేన్ సాధన ఉపకరిస్తుంది. ఇందులో మంత్రాలు ఉండవు, బీజాక్షరాలు ఉండవు. ప్రశాంతంగా ఓ చోట కూర్చొని ఆ క్షణాన్ని ఆస్వాదించడమే ఇది ఓ ధ్యాన ప్రక్రియే. ఇక నాలుగవ ద్వారం, పంచేంద్రియాలకు చేతి నిండా పని పెట్టాలి. మనం మాట్లాడడమే కాదు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలి. రెండు కళ్ళతో ప్రకృతిని పరికించాలి, కమ్మని రుచుల్ని ఆస్వాదించాలి. ఆలింగనం, కరచాలనలతో స్పర్శలోని అయస్కాంత శక్తిని ఆత్మీయులకు పంచాలి. ఐదవ ద్వారంగా, ఒంటరిగా ఉన్నాము అనే ఆలోచనే వద్దు. భీభత్సమైన ఒంటరితనంలోనూ మీతో మీరు ఉంటారనే విషయం మర్చిపోవద్దు. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు, ఇష్టమైన జీవితం గడుపుతున్నప్పుడు జీవితం వేగంగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. అదే నిస్సారమైన బతుకులో వేగం ఉండదు. దీనికి సంబంధించి ఐన్స్టీన్ ఓ మంచి ఉదాహరణ చెబుతారు. నిప్పుల్లో చేయి పెట్టి చూడండి, ఒక్క క్షణమే అయినా ఓ యుగంలా అనిపిస్తుంది. అదే ఆత్మీయులతో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళండి, గంటలైనా నిమిషాల్లా గడిచిపోతాయి. అలాగే ఒకేసారి ఒకే పని అనే దానిలో ఇచిగో ఇచి సూత్రంలో ఒకసారి ఒకే పని అనే అంతర్లీన సందేశము ఉంది. ఈరోజు సోమవారం అయితే మనం సోమవారంలోనే ఉంటాం, మంగళవారం అయితే మంగళవారంలోనే ఉంటాం. అంతేగాని ఒకేసారి సోమ మంగళవారాల్లో జీవించలేం కదా. అలాగే ఒకసారి ఒక పని మాత్రమే చేయగలం. 2-3 బాధ్యతల్ని ఒకేసారి నెత్తినేసుకోవటం కంటే అందులోంచి అతి ముఖ్యమైన అత్యవసరమైన పనిని ముందుగా ఎంచుకోవటం మేలు. అదే సర్వస్వం అన్నట్లు పని చెయ్యాలి. దుఃఖం గురించి ఆలోచిస్తూ మరింత దుఃఖానికి గురవుతుంటారు కొందరు. దీన్నే మానసిక శాస్త్రంలో మెటా ఎమోషన్ అంటారు. వైఫల్యం సహజమే, కానీ వైఫల్యం వల్ల కలిగిన బాధ గురించి ఆలోచిస్తూ మరింత బాధపడిపోవడం, అది మాత్రం మానసిక జాడ్యమే. జీవితంలో నొప్పి అనివార్యం, తప్పించుకోలేం. కానీ బాధ ఐచ్ఛికం. ఎంత బాధపడాలో, ఎంతకాలం బాధపడాలో మనమే నిర్ణయించుకోవచ్చు. వర్తమానం విలువ తెలిసిన వారికే ఆ నైపుణ్యం వెంటబడుతుంది. ఓ విద్యార్థి జన్ ఆశ్రమానికి వెళ్ళాడు. స్వామి, మీ విద్యాలయంలో చదువుకోవటానికి అనుమతించండి అని అభ్యర్థించాడు. తప్పకుండా అంటూ ఓ తరగతి గదికి తీసుకెళ్ళాడు మహాగురువు. అక్కడ విద్యార్థులు లేరు, ఉపాధ్యాయులు లేరు. అదే మాట అడిగాడు విద్యార్థి. ఇక్కడ నువ్వే గురువు, నువ్వే శిష్యుడు అని చెప్పాడు మహాగురువు. ప్రతి క్షణాన్ని ఓ అనుభవంగా, ప్రతి అనుభవాన్ని ఓ పాఠంగా భావించినప్పుడే మనలోని గురువు గొంతుక మనకు స్పష్టంగా వినిపిస్తుంది. మీలో మీరు తరచి చూసుకోండి, మీతో మీరు అనుభవించండి. వివిధ సందర్భాల్లో మీరెలా వ్యవహరిస్తారు అనే కోణంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు మీరు నిజాయితీగా జవాబు చెప్పుకోండి. ఈ పరీక్ష ద్వారా ఇచిగో ఇచికి మీరెంత దగ్గరగా, అదే మాదిరిగా ఎంత దూరంగా ఉన్నారు అనేది బేరీజు వేసుకోవచ్చు. ఆ పరీక్షలాగానే ఇచిగో ఇచిలో 5 ప్రశ్నలు ఉంటాయి. ఆ 5 ప్రశ్నలకి
మీరు ఏమాత్రం ఏ ఏ ఆప్షన్స్ని మీరు వెతుక్కుంటారో వాటిని బట్టి మీకు ఆ సౌకర్యం లభిస్తుంది. ఇచిగో ఇచి దాంట్లో ఆ ప్రశ్నలు ఎలా అంటే, మొదటిది బాధ కలిగించే మెసేజీ లేదా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అనే దానికి సమాధానాలుగా 3 ABC అనేవి. బాధ కలిగించే మెసేజో లేదో ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఏ కాసేపు బాధపడతాం, సరైన సమాధానం ఇచ్చాక ఆ బాధ నుంచి బయటపడతాను, అది ఏ. బి కాసేపు ఆలోచిస్తాను, ఎలా స్పందించాలో నిర్ణయించుకుంటాను, అది బి. సి సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా రోజంతా ఆ ఆలోచనలే వేధిస్తుంటాయి. అలా ఏబిసిలు 1వ ప్రశ్నకి మీకు ఏదో మీరే నిర్ణయించుకోండి. 2వ ప్రశ్న, ఓ మంచి మిత్రుడు మిమ్మల్ని విస్మరిస్తున్నట్లు అనుమానం వస్తే, ఏ అదో పెద్ద సమస్య కాదనుకుంటాను, ఏదో పని ఒత్తిడిలో ఉన్నాడనుకుంటాను, వీలును బట్టి తనను కలుస్తాను, విందుకు ఆహ్వానిస్తాను, అది ఏ. బి నా మనస్సులోని భావాలతో తనకు ఓ లేఖ రాస్తాను, మనసు విప్పి మాట్లాడుకుందామని గట్టిగా సూచిస్తాను, సమస్యను పరిష్కరిస్తాను, అది బి. ఇక సి మనస్సులోనే కుమిలిపోతాను, అతడిని నా స్నేహితుల జాబితాలోంచి తొలగిస్తాను, అది సి. ఇక 3వ ప్రశ్నగా, ఆనందంగా గడిపేందుకు ఏ ఊటీకో వెళ్తారు, కానీ ప్రయాణంలో మీ బ్యాగు మాయమవుతుంది, అప్పుడేం చేస్తారు? ఏ అత్యవసరమైన వస్తువుల్ని అక్కడే కొనివేస్తాను, యాత్రను సంపూర్ణంగా ఆస్వాదిస్తాను, ఊరికెళ్ళాక ఆ ట్రావెల్ కంపెనీ మీద కేసు పెడతాను. బి నా యాత్రను ఆస్వాదిస్తూనే ట్రావెల్ కంపెనీ మీద ఒత్తిడి తెస్తాను. సి యాత్రను అసలు ఆస్వాదించను, ఎవరినో తిట్టుకుంటూ కాలం గడిపేస్తాను. ఇక 4వ ప్రశ్న, మీరు పనిచేస్తున్న రంగం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవటం ఖాయమని తెలుస్తుంది, అందుకు మీ స్పందన? ఏ ఎప్పట్లానే నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను, నా పరిధిలో లేని విషయాల గురించి అస్సలు ఆలోచించను. బి సహోద్యోగులకు ఫోన్లు చేసి నా భయాన్ని పంచుకుంటాను. సి ప్రత్యామ్నాయ కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తాను. ఇక 5వ ప్రశ్న, మీరు ఎంతో అభిమానించే ఉపాధ్యాయుడు తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుంది, ఆత్మీయుడిగా మీరేం చేస్తారు? ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలుసుకుని వెంటనే వెళ్ళొస్తాను, ఆయనకు ధైర్యం చెబుతాను. బి కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడిపోతాను. సి అనారోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకుంటాను, వైద్య పరీక్షలు చేయించుకుంటాను. ఇలా ప్రతి ప్రశ్నకు మార్కులు ఏ అనే సమాధానానికి 0, బి అనే సమాధానానికి 1, సి అనే సమాధానానికి 2. ఇలా మీ స్కోరు గనక 6 నుంచి 10 అని గనక మీకు వస్తే మీరు చాలా మారాలి. మీరు గతానికి భవిష్యత్తుకు మధ్య గింగిర్లు కొడుతున్నారు, వర్తమానంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. అలాగనే 3 నుంచి 5 స్కోరు గనక మీరు చేయగలిగితే మీరు మెరుగుపడాలని, కొంత సాధనతో మీరు పూర్తిగా వర్తమానంలోకి రాగలరు అని. ఇక 2 అంతకంటే తక్కువ గనక వస్తే ఇచిగో ఇచి స్టార్ మీరే. కొన్ని సందర్భాలు మిమ్మల్ని అటు ఇటు లాగే ప్రయత్నం చేసినా మీరు ఈ క్షణంలోనే బతికేస్తారు, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. ఇదండి ఇచిగో ఇచి అనేటువంటి ఆనంద మార్గం గురించి ఈనాడు విజ్ఞాన సౌజన్యంతో ఇచిగో ఇచి ఆనంద మార్గం అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.